ప్రభుత్వంలో దాదాపు 300 మందికి తిరిగి ఉద్యోగం ఇప్పించుకోగలిగినాం. మేము ఆర్టీసీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చిన్న చిన్న వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తూ మెషిన్లు టికెట్ ఇష్యూ మెషిన్ పనిచేయకపోతే ఆ ఫాల్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ కొన్నవాడిది ఉంటుంది. కానీ ఆ కోపం కండక్టర్ మీద చూపించి కండక్టర్ని తీసివేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇటువంటి చర్యలకి ప్రభుత్వం పాల్పడతా ఉంది. డ్రైవర్లకు కూడా అదే పరిస్థితి. 16 నుంచి 18 గంటలు వర్క్ చేయించి వారిని స్ట్రెస్ చేసి హార్ట్ అటాక్లతో చనిపోతున్నటువంటి కార్మికులను కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం చిన్నప్పుడు మీ అందరు గుర్తుండుంటుంది, బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ అనేటటువంటిది ఉండేది. ఆ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ని బీఆర్ఎస్ హయాంలోనే ఆ మొత్తం కూడా బస్ బాడీ బిల్డింగ్ని కర్ణాటకలో దవన్గిరి ప్రాంతానికి తరలించడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ మన దగ్గర ఉండే 2 బస్ బాడీ బిల్డింగ్ యూనిట్లు కూడా మూతపడినటువంటి పరిస్థితి. ఉప్పల్ ఒకటి, మియాపూర్ ఒకటి, 2 కూడా మూతపడినటువంటి పరిస్థితి. అంటే ఆర్టీసీ ఏదైతే స్వతంత్రంగా వాళ్ళకుండే ఇంజనీర్లతో బయట నుండి తెచ్చుకున్న ఇంజనీర్లతో కట్టేటటువంటి బాడీని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఈ సంస్థలో మరి ఎన్నికల మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 14లో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, మేము విలీనం చేసుకుంటామని. కానీ ఇంతవరకు కూడా వాళ్ళతో మాట్లాడతలేనటువంటి పరిస్థితి. పాపం కార్మికులు వేచి చూసి సమ్మె అనౌన్స్ చేశారు, సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మె నోటీస్ ఇస్తే ఆర్టీసీ ఎండీ గారు రాలేదు. కానీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు, కోదండరామ్ సారు, దేవరకద్ర ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి గారు, మసూదన్ రెడ్డి గారు చర్చల్లో పాల్గొని త్వరలోనే పరిష్కారం చేస్తాం, ఇండియా పాకిస్తాన్కి యుద్ధం అవుతుంది, వార్ అవుతుంది, మీరు బంద్ చేయను అని చెప్పారు. అంటే బంద్ పెట్టారు. కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం మళ్ళీ వాళ్ళని పిలవలేదు, మాట్లాడలేదు. కార్మికుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళ్ళే అక్కడే అన్నట్టు ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక మేము జనం బాటలో తిరిగినా మామూలుగా పొద్దునుండి సాయంత్రం వరకు మాకు మహిళలు ఇంటరాక్ట్ అయ్యేటటువంటి వాళ్ళు చెప్తున్నది ఒకటే మాట, అసలు ఎవరి కోసం పెట్టిండ్రు ఫ్రీ బస్సు, ఎందుకోసం పెట్టిండ్రు, మాకు ఆత్మగౌరవం లేకుండా చేస్తున్నారు, మాకు ఇబ్బంది కలుగుతున్నది, ఈ ఫ్రీ బస్సు పెడితే బస్సుల సంఖ్య పెంచండి అని మహిళలు ఒక పక్క మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క వికలాంగులు మరి మాకెందుకు ఫ్రీ ఇవ్వరు ఈ బస్సులో, ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టి ఓవర్లోడ్ అయిన బస్సులు ఏ ఒక్కటి కూడా బస్ స్టాప్లో ఆగకుండా దూరం ఆగుతున్నాయి, వికలాంగులు ఎవరు కూడా ఎక్కిపోయే పరిస్థితి లేదు, వికలాంగులకు కూడా ఫ్రీ బస్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లానే మహిళలకు ఫ్రీ బస్ స్కీము 48 గంటలు అమల్లోకి తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం. కానీ వారు నేను ప్రశ్నిస్తా ఉన్నా, అసలు మీరు ఆర్టీసీకి ఎంత పేమెంట్ చేసిండ్రు? నెలకు 300 కోట్లు ఇస్తామని చెప్పి ఒక ఎస్టిమేట్ చేసి చెప్పిండ్రు ఫస్ట్లో. కానీ ఇప్పుడు ఆక్యుపెన్సీ రేట్ ఎంత పెరిగిందంటే కనీసం 600 కోట్లు నెలకి ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఆ పేమెంట్ ఎంత చేసిండ్రు, దానికి సంబంధించి వివరాలు ఒక శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన అన్యాయం ఏంటంటే 52 రోజులు సమ్మె చేసిన 33 మంది కార్మికులు చనిపోయినా ఆ తర్వాత యూనియన్లు రద్దు చేసిరు తప్పితే ఆ సమ్మెలో జరిగినటువంటి ఏ అంశాల పట్ల కూడా కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించలేదు. ఆనాడు యూనియన్లు రద్దు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మేము రాగానే యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పి. ఇప్పటి వరకు కూడా యూనియన్స్ లేవు కాబట్టి ఎట్లా పడితే అట్లా ఎంప్లాయీస్ని తీసేస్తున్నా కూడా అడిగేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టే ఆర్టీసీ కార్మికులందరూ కలిసి మరి 24వ తారీఖు నాడు చెలో సెక్రటేరియట్ అనేటటువంటి కార్యక్రమం పెట్టిండ్రు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి ఆ చెలో సెక్రటేరియట్ అనే కార్యక్రమానికి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతా ఉన్నాం, తెలంగాణ జాగృతి నండని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు పాపం వాళ్ళు పొదుపు చేసుకునే డబ్బు ఉంటుంది, అది కూడా ఇస్తలేరు. రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఎవరిని కూడా వారికి కూడా ఇంతవరకు బెనిఫిట్స్ ఇస్తలేరు. నిన్న మేము మహిళల కోసం ధర్నా చేద్దామని ప్రజాభవన్కి పోతే అక్కడ ఆర్టీసీ కార్మికులు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ వచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం నుండి ₹1 కూడా వస్తలేదు, మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో అల్టిమేట్గా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మీరు ఈ సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఒక కొత్త మిష పెట్టుకొని ముందుకు వచ్చారు. ఏంటిది, సిటీ బస్సులు 2800 తిరుగుతుంటే పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులు ఇన్వాల్వ్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, సంతోషం, ఎలక్ట్రిక్ బస్సులు పెడుతున్నారు. కానీ గమ్మత్ ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొంటలేదు, కేవలం అద్దెకు తీసుకుంటుంది. అద్దెకు తీసుకునే ఈ బస్సులకు వాళ్ళ కిలోమీటర్కి ఇంత అని చెప్పి యాజమాన్యాలకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఇంకొక పక్క మన ఆర్టీసీ బస్ డిపోలను ఖాళీ చేసి ఎలక్ట్రిక్ బస్సులకు సపరేట్గా డిపోలు ఖాళీ చేసి ఇస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది, ఆ డిపోలలో వాళ్ళు మన కరెంట్ యూజ్ చేసి ఛార్జింగ్ పెట్టుకుంటారు. అంటే కరెంటు బిల్లు మనమే కడతాం, ఉల్టా ప్రైవేట్ వాడికి కిరాయి మనమే ఇస్తాం, బస్సు కూడా ఆర్టీసీ ఆస్తి కాదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ బస్సు నడపడానికి డ్రైవరు, ఆ బస్సులో ఉండే కండక్టరు, ఆ మెకానిక్లు,
అందరూ కూడా అవుట్ సోర్సింగ్లో తీసుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళు మన పిల్లలే, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అని మాకు ఇబ్బంది లేదు. కానీ వారు ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే ఒక బరువు ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది, ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది లేకుండా అవుట్ సోర్సింగ్లో తీసుకున్నారు. మొన్న దుగ్గు రాజేంద్ర అనే చెప్తున్నారు, ఒక కండక్టర్ కరీంనగర్ లెక్కిండట అవుట్ సోర్సింగ్లో తీసుకున్న పిల్లాడు హైదరాబాద్కి వచ్చే లోపల 9,000 రూపాయలు పైసలు వసూలైతే ఆ 9,000 పట్టుకొని వాడు మధ్యలో దిగి వెళ్ళిపోయాడు. అడిగేటోడు ఎవరు దిక్కులేడు. అంటే బాధ్యత ఉండదు బేసిక్గా, బయట నుండి అవుట్ సోర్స్ నుంచి తీసుకుంటే. వాళ్ళ ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే బాధ్యత ఉంటుంది. ఈ విషయాలు మరి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను ప్రత్యేకించి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే అసెంబ్లీ జరిగేటప్పుడు మా అన్న వాళ్ళందరూ పోతే ఆయన ఒక ఉచిత సలహా ఇచ్చిండట పొన్నం ప్రభాకర్ గారు, మంత్రులందరినీ కలవండాయా మీరు అన్నట. మరి అందరు మంత్రులను కలిస్తే ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి తమరి దగ్గర ఎందుకు పొన్నమన్నా? మరి మీరు బాధ్యత తీసుకోవాలి, ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి, వాళ్ళకున్న సమస్యల పరిష్కారానికి ముందుకెళ్లాలని నేను డిమాండ్ చేస్తున్నా. పొన్నం ప్రభాకర్ గారు నేను పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదైతే ఫిట్మెంట్ పెంచినారో 2017లో 16% పెంచినారు, అదేవిధంగా 6 నెలల కింద ఒక 21% పెంచారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటున్నారు. కాదన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తరహా ఒక 1.5% హెచ్ఆర్ఏ వీళ్ళకు కూడా కట్ చేసిండ్రు. మరి మీరే చెప్పాలి, ప్రభుత్వ ఉద్యోగుల కాదా? ప్రభుత్వ ఉద్యోగులైతే జీతాలు కూడా పెంచండి, మరి ఓన్లీ కట్టింగ్ మాత్రం చేస్తున్నారు. పీఆర్సీ కూడా ఇంతవరకు పెంచలేదు, అమలు చేయలేదు. రిటైర్ అయిన వాళ్లకు బెనిఫిట్స్ లేవు. ఆర్టీసీ అనేటటువంటిది పేదవాడి యొక్క బస్సు, పేదవాడికి పనికొచ్చే బస్సు. ఈ సంస్థను దయచేసి ప్రైవేటీకరణ వరకు పుష్ చేయొద్దని చెప్పి గవర్నమెంట్ నేను కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే 1000 మంది కార్మికులను అన్యాయంగా తీసేసిండ్రో వాళ్ళని తిరిగి విధులలోకి తీసుకోవాలి. అందులో మేమందరం పోరాటం చేయంగా 300 మందిని తీసుకున్నారు. ఇంకా మిగతా 400 మందిని త్వరితగతిన మీరు తీసుకోవాలి. తీసుకోకపోతే 24వ తారీఖున ఆ 400 మంది ఎంప్లాయీస్తో పాటు జాగృతి కార్యకర్తలు, నాయకులు అందరం కూడా సెక్రటేరియట్ని ముట్టడించడం జరుగుతుంది. మీరు దిగొచ్చేంత వరకు ఉద్యమాలలో పాల్గొంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ.